చైతన్యపురిలో వాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో క్షౌర వృత్తిదారుల బంద్కు పిలుపునిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. కార్పొరేట్ బ్యూటీ పార్లర్ల వల్ల క్షౌర వృత్తిదారులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని, కార్పొరేట్ బ్యూటీ పార్లర్కు ఇకపై అనుమతులు ఇవ్వకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో క్షౌర వృత్తిదారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణుల ఐక్యత, క్షౌర వృత్తిదారుల ఐక్యత, నాయి బ్రాహ్మణుల ఐక్యత, క్షౌర వృత్తిదారుల ఐక్యత. కార్పొరేట్ బ్యూటీ సేవలు క్షౌర వృత్తిలోకి రావడం వల్ల సిగ్గు. నాయి బ్రాహ్మణుల ఐక్యత, క్షౌర వృత్తిదారుల ఐక్యత. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ సేవలని బంద్ పాటిస్తున్నాం. ఎందుకనగా అంటే మంచిర్యాల జిల్లాలో 26 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. మన వృత్తిలోకి కార్పొరేట్ వ్యవస్థ బ్యూటీ సేల్స్, బ్యూటీ పార్లర్స్ రావడం వల్ల మన వృత్తి విపరీతంగా దెబ్బతింటుంది. మన పేదవాళ్ళ తెలంగాణ రాష్ట్రం బంద్ పిలుపునిచ్చిన నాయకులను చేసి రాష్ట్ర నాయకులందరూ ఒక వేదిక మీదకి వచ్చి మంచిర్యాల జిల్లాలో గత 25 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కార్పొరేట్ సెలూన్ దాదాపు 60-70 లక్షలు పెట్టి కార్పొరేట్ సెలూన్ అదర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి మా వృత్తి దోసుకొని తింటున్నారు. దాని మూలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా చైతన్యపురి డివిజన్ కావచ్చు, సరునార్ డివిజన్ కావచ్చు, మళ్ళీ అదేవిధంగా తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తం బంద్ పిలుపునిచ్చిన సెలూన్లు మాత్రం గవర్నమెంట్ ఇప్పుడన్నా కనుకరించి మా మీద వాళ్ళకి ఏదైతే పర్మిషన్ ఇస్తారో మున్సిపల్ పర్మిషన్ అది ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలని, ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న 4 మూలాల నుంచి అన్ని షాపులు బంద్ ప్రకటించినాము. ఇంకా ఈ విధంగా ఆ షాప్ కూడా ఓపెన్ అయితే మాత్రం తెలంగాణ మొత్తం బంద్ పిలుపునిస్తాం. మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మేము రోడ్లు కానీ రాస్తా రోకో ఇవన్నీ బంద్ ప్రకటిస్తామని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులందరూ బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్ ఎందుకనగంటే మా వృత్తిలోకి కార్పొరేట్ బ్యూటీ సేలును రావడం వల్ల మాకు విపరీతంగా మా వృత్తి దెబ్బతింటుంది. అదేవిధంగా మా వృత్తిలోకి మేము ఎంతో కష్టపడి న్యాయబద్ధంగా పనిచేసే వాళ్ళం. కానీ మా వృత్తిలోకి ఈ కార్పొరేట్ బ్యూటీ సేల్ రావడం వల్ల మా చిన్న షాపులు నడవకుండా మా పేద క్షౌర వృత్తిదారులు వృత్తి కోల్పోతున్నారు. మా కుటుంబ పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. కరోనా వచ్చినప్పటి నుండి కరోనా వచ్చి కష్టాలు వచ్చినాయంటే ఈ కార్పొరేట్ బ్యూటీ సెలూన్స్ రావడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందు గురించి మేము ఈరోజు స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల నాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులు, నాయి బ్రాహ్మణ యూత్ సంఘం, నాయి బ్రాహ్మణ అన్ని సంఘాలుగా మేము చేసి ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మాకు కంపల్సరీ మాకు రుణాలు ఇవ్వాలి, కరెంటు సబ్సిడీ ఇవ్వాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి, మా వృత్తి రక్షణ, సమాజ రక్షణ, భద్రత కల్పించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రావడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందు గురించి మేము ఈరోజు స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల నాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులు, నాయి బ్రాహ్మణ యూత్ సంఘం, నాయి బ్రాహ్మణ అన్ని సంఘాలుగా మేము చేసి ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మాకు కంపల్సరీ మాకు రుణాలు ఇవ్వాలి, కరెంటు సబ్సిడీ ఇవ్వాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి, మా వృత్తి రక్షణ, సమాజ రక్షణ, భద్రత కల్పించాలని